మనం ఒక సామెత తరచూ వింటుంటాం. మింగడానికి బుక్కెడు బువ్వలేదు కానీ మీసాలకు సంపెంగ నూనె అన్నాడట వెనకడికి ఒకడు. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ పాకిస్తాన్ పరిస్థితిని కనుక చూస్తున్నట్లయితే ఒకవైపు ఆఫ్ఘనిస్తాన్ నుండి తీవ్రంగా సైనిక దాడి జరుగుతూ ఉంది. దాదాపు ఈ వారం రోజుల్లోనే 46 మందికి పైగా పాకిస్తాన్ సైనికులు చనిపోవడం జరిగింది. ఒకవైపు బలూచిస్తాన్లో కూడా బలూచిస్తాన్ను తీవ్రంగా అణిచివేస్తున్న ధోరణిలో బలూచిస్తాన్ ప్రజలు కూడా పాకిస్తాన్పై తిరగబడుతున్నారు, ప్రభుత్వంపై సైన్యంపై తిరగబడుతున్నారు. ఒకవేళ పాకిస్తాన్ పంజాబ్ సైన్యం గనక బలూచిస్తాన్ ప్రజలకు గనక కనబడ్డట్లయితే వాళ్ళని చంపివేయడం కూడా జరుగుతూ ఉంది. అదేవిధంగా పాకిస్తాన్ సైన్యం కూడా బలూచిస్తాన్లోని ప్రజలను, యువకులను, ఎవరైతే కొంచెం యాక్టివ్గా ఉంటారో వాళ్ళందరినీ కూడా కిడ్నాప్ చేస్తూ మాయం చేస్తోంది. అడ్రస్ లేకుండా మాయం చేస్తోంది. అరెస్టులు కావవి, మాయం చేయడమే. అంటే ఇక అసలు మనిషి ఉంటాడో కూడా తెలియని పరిస్థితుల్లోకి నెట్టివేస్తుంది. ఇలాంటి పరిస్థితి పాకిస్తాన్లో జరుగుతూ ఉంటే పాకిస్తాన్ తాజాగా ఇంకొక ప్రయత్నము చేస్తూ ఉంది. అది ఏంటిది అంటే బంగ్లాదేశ్ సైనికులకు ట్రైనింగ్ ఇవ్వడము. బంగ్లాదేశ్ యొక్క సైనికులకు ట్రైనింగ్ ఇవ్వడం ద్వారా, అంటే ఒకప్పుడు 1953 నుంచి 71 వరకు పాకిస్తాన్ ఏదైతే బంగ్లాదేశ్ను పీల్చి పిప్పి చేసి నమిలేసిందో ఆ పరిస్థితులు మర్చిపోయి ఇప్పుడు బంగ్లాదేశ్లో హసీనాను పూలదోసి యూనస్ ఎవరైతే వచ్చారో ఆ యూనస్ పాకిస్తాన్తో అంటకాగుతూ పాకిస్తాన్కు అనుకూలంగా వ్యవహరిస్తూ, అంటే ఏదైతే తమ ప్రజలను పీల్చి పిప్పి చేశారో ఆ పరిస్థితులన్నీ మర్చిపోయి మళ్ళీ పాకిస్తాన్కు అంటకాగే మార్గంలో పయనిస్తున్న విషయం మనకు తెలిసింది. దీంతో ఇక్కడ పాకిస్తాన్ సైన్యం వచ్చి బంగ్లాదేశ్ యొక్క సైన్యానికి ట్రైనింగ్ ఇవ్వడం ఎందుకోసం అంటే అటు పాకిస్తాన్ ఇటు బంగ్లాదేశ్ కింద ఇంకా ఎన్నున్నాయో ఇలాంటి దేశాలన్నీ కలిపి మన భారతదేశాన్ని ముప్పేట దాడి చేయడానికి ఇదొక కుట్ర అని మనం అనుకోవచ్చు. అంటే పాకిస్తాన్లో సైన్యం పోయి బంగ్లాదేశ్లో అక్కడున్న సైన్యానికి ట్రైనింగ్ ఇచ్చి భారతదేశం పైకి ఎలా దండయాత్ర చేయాలి, ఏ విధంగా దాడులు చేయాలి, లేకపోతే టెర్రరిస్టులు ఏ విధంగా లోపలికి పంపాలి, వారిని ఎలా గుర్తించి లోపలికి తొయ్యాలి, ఇలాంటి ఐఎస్ఐ తీవ్రవాదుల సంస్థలు కావచ్చు, అల్ఖైదా లాంటి సంస్థలు కావచ్చు, అనేక రకాలుగా జమాతే ఇస్లామీ కూడా అక్కడ ఒక టెర్రరిస్ట్ గ్రూప్ కూడా అధికారంలో భాగస్వామిగా ఉంది. అంటే ఈ అన్ని విషయాలు కనుక మనం చూస్తున్నట్లయితే సైనికుల ద్వారా ట్రైనింగ్ ఇచ్చి మన దేశంపైకి దాడి చేయడానికి లేదా మన పక్కలో బల్యంని తయారు చేయడానికి పాకిస్తాన్ మరియు బంగ్లాదేశ్లు ఒక రకమైన ఆలోచన చేస్తున్నట్లుగా మనకు కనబడుతోంది. అసలు పాకిస్తాన్కు వాళ్ళ యొక్క సైన్యమే అసలు వాళ్ళ పరిస్థితే బాగలేదు, కానీ ఇక్కడికి వచ్చి బంగ్లాదేశ్కు సైన్యానికి ట్రైనింగ్ ఇవ్వాలంటే వీళ్ళు ఇక గాడిదల పైకి, అంటే అక్కడ ఉన్న వాళ్ళు కనీసం రావడానికి ఓ వాహనం అన్నా కావాలి. ఆ వాహనంలో పోసేందుకు పెట్రోల్ కూడా లేదు. దీనికి గాడిదలు ఎక్కువ శాతం పాకిస్తాన్లో గాడిదలు ఉపయోగించుకుంటారు. బరువులు మొయ్యడానికి కానివ్వండి, సరుకుల రవాణా విషయంలో కానివ్వండి, ఎక్కువ శాతము పాకిస్తాన్లో ఇప్పటికి కూడా గాడిదలు ఉపయోగించుకోవడం జరుగుతూ ఉంది. అంటే ఈ గాడిదల పైన బంగ్లాదేశ్కు ఆ సైనికులు వచ్చి ఇక్కడున్న సైనికులకు ట్రైనింగ్ ఇస్తారు కావచ్చు అనేది కొంతమంది అంటున్న వాదన. నిజమెంతో ఇక తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. ఇది ఫిబ్రవరిలో వీళ్ళకి ఒక అగ్రిమెంట్ కుదిరింది. దీన్ని ఫిబ్రవరి నుంచి ఇంప్లిమెంట్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఏది బంగ్లాదేశ్లో సైనికులకు ట్రైనింగ్ ఇవ్వడానికి ఫిబ్రవరి నుంచి ట్రైనింగ్ ఇవ్వడానికి అని చెప్పి సన్నాహాలు జరుగుతున్నాయి. మరి చూద్దాం, మరి అక్కడి నుంచి వాహనాల్లో డీజిల్ పోసుకొని వస్తారా, లేకపోతే సేమ్ సాంప్రదాయకంగా రవాణా వ్యవస్థలో భాగమైన గాడిదల మీద వాళ్ళు ఈ సైనికులు వచ్చి ఇక్కడ ట్రైనింగ్ ఇస్తారా అన్నది చూద్దాం.